రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు కర్నూలు నగరంలోని డోండ్ రోడ్డులో ఉన్న గాయత్రి గోశాల నందు టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై ఉన్న అభిమానంతో రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ కట్ చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను రాష్ట్ర వ్యాప్తంగా కలిసే అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమకు బొకేలు, పూలమాలలు, ఇతర వస్తువులు ఇవ్వకుండా గోశాలలో ఆవులు తినగలిగే పదార్థాలు ఇవ్వాలనే సందేశాన్ని కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు, అభిమానులకు తెలపడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు గాయత్రి గోశాలలో గోవుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ అన్నారు. పెద్ద పార్టీలను గోశాలకు ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే ఏ రకంగా పార్టీస్ డెవలప్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా జీవుల మధ్యలో ఇలా ఆవులకి నాకి బొకేలు లేకపోతే గార్లాండ్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేసింది, ఆవుల్ని దానబెట్టి ఆవుల్ని బాగా చూసుకుంటే గోమాత మీకు చల్లగా చూసుకుంటుంది. ఎందుకంటే నా వరకు పర్సనల్గా నేను ఎప్పుడైతే గోమాతకు సేవ చేస్తున్నప్పటి నుంచి నాకంటూ ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక మంచి జరగడం ఎన్నో సందర్భాల్లో ఎన్నో జరిగినాయి. సో నా ఎక్స్పీరియన్స్ని ప్రజలకు షేర్ చేసుకునేకి ఇక్కడ నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా అభిమానులతో, మా కార్యకర్తలతో అందరితో ఇక్కడ జరగబోతున్నా. సో బేసిక్లీ అందరూ కూడా నా